ఏం పేరు పెద్ద మనిషి? నా పేరు ఉమేష్. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తా, ఆటో నడుపుతా. వ్యవసాయం అంటే ఎంత ఎన్ని ఎకరాలు ఉంది? కౌలుకే చేస్తా. కౌలుకు చేస్తావా? ఆటో నడిపిస్తావా? ఎక్కడి నుంచి ఎక్కడ నడిపిస్తావు? భువనగిరి నుంచి మేడిపల్లి. హైదరాబాద్ మేడిపల్లి. ఇక్కడనే ఇక్కడ మేడిపల్లి. ఎట్లా ఉంది ఫ్రీ బస్ వచ్చిన తర్వాత? ఏమన్నా మీకు ఇబ్బంది అయితే? వేస్ట్ ఏమన్నా, పబ్లిక్ లేరు ఏం లేదు. అంతేనా? మరి మీకు ఏదో 12,000 ఇస్తామన్నారు కదా? ఏవి లేవు, 12,000 లేవు, ఏవి లేవు. దేవాలే ఉరి పెట్టుకొని వచ్చే కాలం ఉంది. అంతేనా? సిటీలో కౌలు రైతు నీకు కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టినట్టు రైతు బంధు లెక్క సంవత్సరానికి ఇట్లా 15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఎంక్వైరీ చేసి ఇంకేం చేయలే. అదేంటి చేయలేక ఇంకా చేస్తామంటారు కానీ అది ఎప్పుడో ఇంకా ప్రాసెస్ అయ్యేది తెలియదు. ఎంత ఉన్నావు కౌలు రైతు? ఎంత తీసుకున్నావే? ఎకరం ఏం పెట్టిన వాళ్ళ? నాటే. నాటే పెట్టి ఎట్లా తీసుకుంటావు కౌలును? కౌలు ఎట్లా తీసుకుంటావు? అంటే సంవత్సరానికి ఎంత ఇస్తావా లేకపోతే సరిసగం పొత్తులో చేస్తావా? అంటే సంవత్సరం లెక్క కానీ ఎంత ఇస్తావు సంవత్సరం? పంటకి పైసలు అంటే పైసలు, బియ్యం అంటే పంటలు ఇస్తే బియ్యం అంటే. పెట్టుబడులు ఎట్లా పెట్టుకుంటారు? పెట్టుబడి మేమే పెట్టుకుంటాం. ఆయనకు నీళ్లు భూమి ఆయనది, పెట్టుబడి మొత్తం నీది. అదే ఇప్పుడు మరి కౌలు రైతులకు కూడా మేము పైసలు ఇస్తామని అన్నారు కదా, మరి ఇస్తున్నారా? అదే అన్నారు గవర్నమెంట్ అనేది, ఇంతవరకు ఇంకా ప్రాసెస్ చేయలేదు కదా అంటారు కానీ ఇంకా అది వచ్చేది ఏందో సచ్చేది ఏందో తెలియదు. నమ్మకం లేదా? నమ్మకం లేదు అది. అంతేనా? మరి ఎట్లనే కౌలు రైతులు కూడా నమ్మించి రియాలు ఓట్లు తీసుకునే మరి మీకు న్యాయం చేయకపోతే ఎట్లా? ఇంతవరకు ఓవైపు నువ్వు ఆటో నడుపుకుంటే అక్కడ ఫ్రీ బస్ పెట్టి అటు దెబ్బ అయిపోయావు, మరి ఎట్లా? అదే ఉంది ఇక ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి 8 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన మంచిగా? ఏమనిపిస్తుంది? ఇక వచ్చేది 5 ఏళ్ళ దాకా గిదే కొట్లాడాలి ఇక అంతే ఉంది. ఎందుకు మరి నిమ్మలంగా ప్రశాంతంగా నడుస్తున్న జీవితం తీసుకొచ్చి అడుగుసుకొని నెత్తి మీద కుంపడి పెట్టినట్టు అనిపించలే? ఇంకేమన్నా వచ్చే ప్రభుత్వం ఓడగొట్టిరు, కాంగ్రెస్ వచ్చేదాకా గిదే అన్నారు. వచ్చినాక ఇవన్నీ హామీలు పెడుతురు, ఒక్కొక్కటి హామీలు అంటారు, ఏవి సక్సెస్ లేవు. అంతేనా? ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? అప్పుడు ఎంత సంపాదించడం నువ్వు ఆటో డ్రైవర్గా, ఇప్పుడు ఎంత చేస్తుంది? అప్పటికు 2,000, 1,500 అట్లా సంపాదించేది. ఎక్కడ పోను 1,500, 1,000 రోజు. ఇప్పుడు 200 కూడా వస్తలేవు. హైదరాబాద్ వల్ల ఇబ్బంది పడుతుంది మీరు? మాది కూడా అంతేగా ఇక. ఒకటే బస్సు వేసిరు మాదికు. ఆ ఒక్క బస్సు ఏముంది, ఆ పిల్లలకే పోతుంది వస్తుంది, పబ్లిక్ ఎవరు ఎక్కుతారు? ఈడెక్కి ఆడ దిగుతారు, అన్ని బండ్లు అయినాయి. ఆ బస్సు ఎక్కి ఆడ దిగుతారు, హైదరాబాద్ పోతారు. ఇంకేం మిగిలిన ఆడవాళ్ళంతా దాంట్లోనే ఎక్కుతుంది. అంతేనా? ఏం లేదు. ఎట్లా ఇది కౌలు రైతుగా మరి గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తాం? ఇప్పుడు నడుస్తుందిగా ప్రాసెస్, మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. అది రేపు మాప అంటుండు, మరి ఎన్ని రోజులు 5 ఏళ్ళ దాకా జరుపుతాడా, మరి 2-3 నెలలు చేస్తాడా తెలియదు. ఇట్నే జరిపితే ఏం చేస్తావు? ఇంకేం చేస్తాం, నెత్తి బుడత పెట్టుకుని కూర్చోవాలి 5 ఏళ్ళ దాకా. అంతేనా? ఏం పేరు పెద్దమ్మా? అమృత. అమృతనా? ఏం చేస్తావు? ఇగోంది ఇదే గంప. ఇదే గంపనా? ఇదే గంప. మొత్తం చుట్టూ తిరగాలి అంతేనా? అంతే. భూమి జాగా ఉందా? ఏం లేదు నైనా. అదే పెద్దల నుంచి కూడా లేదు. అంతేనా? అస్సలే మొత్తం ఇదే గంప. ఎంతమంది కొడుకులు బిడ్డలు? బిడ్డే ఒక కొడుకు. పెళ్ళిళ్ళైనాయా? కాలే బి కొడుకుండు. కొడుకుంటా? పింఛన్ తీసుకుంటున్నావా? తీసుకుంటున్నా. 2,000 వస్తున్నాయి. 2,000, 4,000 రావాలిగా మరి గవర్నమెంట్ మరి. ఇక ఇస్తలేరుగా. అదే ఏమో మరి వాళ్ళు తీసుకుంటారా లేకపోతే? ఏమో వాళ్ళు తీసుకుంటారో ఏం కథ, నాకైతే వస్తలే. అందరితోటి నేను. అందరితోటి నువ్వా? భూమి జాగా ఏమైనా ఉందా? లేదు నేను. ఇక్కడ ఇల్లు ఉంది కానీ ఇల్లు కట్టిస్తలేరు వాళ్ళు. అదే నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టిస్తలేరు. అడిగినా అడుగుతా. కాంగ్రెస్ వచ్చింది ఇందిరా మిల్లు ఇస్తా ఉంటారు అందరికి. ఇక ఏమి ఇస్తారా, దయ్యా భక్తి. అంతేనా? అంతే. ఎట్లా ఉంది మరి కొత్తగా గవర్నమెంట్ వచ్చే, కాంగ్రెస్ వచ్చే? ఇక ఎట్లుందని చెప్తానైనా ఇక అంత గట్టినే ఉంటది. ఇక అంత గట్టినే ఉందా? అప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? ఇప్పుడు ఎట్లా ఉంటేనే గట్టినే ఉంది. ఇక అప్పుడు మంచిగా ఉండనా, ఇప్పుడు మంచిగా ఉండనా? ఇక అప్పుడు మంచిగా ఉండనా, ఇప్పుడు అట్లా. ఎప్పుడు ఎట్లుందంటే అప్పుడు ఎట్లుందంటే మళ్ళీ నువ్వు సరిగా చెప్పట్లేదు నాకు. అప్పుడు మంచిగా ఉండనా, ఇప్పుడు మంచిగా ఉండనా? అప్పుడు మంచిగానే ఉండే కేసీఆర్ ఇచ్చినాం. ఇప్పుడు చేసారు. ఇక ఇప్పుడు అయితే కరెంట్ మాపయింది. అంతే. సరిపోయిందా కరెంట్ మాపైతే? ఇక సరిపోయింది అంటే కదా పింఛన్ పెంచుతున్నారు, పెంచుతలేడు. ఇప్పుడు కరెంట్ మాపైంది, ఇంకేంది మళ్ళీ పింఛన్ పెంచాలా? ఇంకా నీకు పెంచొద్దానైనా ఏం లేదు. మాపైంది ఇంకేంది? ఇక మాపైతే నేను కడుపుకు లేని దాన్ని, దిక్కు సక్కి లేని దాన్ని, గరీబ్ దాన్ని, తినబోతే తిండికి లేదు, కట్టబోతే బట్ట లేదు నాకు. అట్లా ఎవరైనా 10 రూపాయలు ఇస్తే బతికేదాన్ని నేను. అంతేనా? మరి ఏమన్నా రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పాలంటే చెప్పాలి అలా చూసి. రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డికే దయ పుట్టాలి నా మీద. అంతేనా? పుడుతుందా? ఏమో. అంతేనా?